Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 రూపాయలు మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ఫస్ట్ బిమ్స్టెక్ సంప్రదాయ సంగీత ఉత్సవం. తొలి బిమ్స్టెక్ సంప్రదాయ సంగీత ఉత్సవం, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఇక్కడ బిమ్స్టెక్ ఇది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ ఈ కూటమిలో 7 కంట్రీస్ ఉంటాయి. బిమ్స్టెక్లో 7 కంట్రీస్ ఉంటాయి. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు థాయిలాండ్ కంట్రీలోని బ్యాంకాక్లో జరిగిన 6th బిమ్స్టెక్ సమ్మిట్లో పాల్గొన్నారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ బిమ్స్టెక్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి ఒక ఐడియాని ప్రపోజ్ చేశారు. కల్చరల్ కోఆపరేషన్, సాంస్కృతికంగా మనం సహకారం అందించుకోవాలి. ఈ బిమ్స్టెక్ కంట్రీస్ మధ్య, ముఖ్యంగా ఈ బిమ్స్టెక్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ మ్యూజిక్స్ అన్నీ కూడా మనము ప్రమోట్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రపోజ్ చేస్తే ఇప్పుడు తొలిసారిగా బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇవాళ ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ని, ఈ ఉత్సవాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ గారు ప్రారంభించారు. ఈ సంప్రదాయ సంగీత ఉత్సవాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కలిసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ కలిసి జాయింట్గా కండక్ట్ చేస్తూ ఉంది, నిర్వహిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు? ఈ ఫెస్టివల్కి ఒక పేరు పెట్టారు. ఈ పేరు వచ్చేసి సప్తసూర్ 7 నేషన్స్ 1 మెలోడీ. సప్తసూర్ 7 నేషన్స్ 1 మెలోడీ అంటే ఈ 7 దేశాలకు చెందిన మ్యూజిక్ ఆర్టిస్ట్స్, సంగీత విద్వాంసులందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు, అందరికీ ఫ్రీ అన్నమాట. ఇక సో గుర్తుపెట్టుకోండి, సప్తసూర్ 7 నేషన్స్ 1 మెలోడీ. ఇక బిమ్స్టెక్ విషయానికి వస్తే మనము కంట్రీస్ ఏ ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ బిమ్స్టెక్ అనేది 1997లో ఏర్పాటైంది. 1997లో తొలుత బిస్టెక్గా ఏర్పాటైంది. అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా 1997లో ఏర్పాటైంది. ఆ తర్వాత మ్యాన్మార్ జాయిన్ అయింది. 1997 తర్వాత మ్యాన్మారు, అలానే నేపాల్, భూటాను జాయిన్ అవ్వడంతో 7 కంట్రీస్తో ఇది బిమ్స్టెక్గా ఫామ్ అయింది. ఈ బిమ్స్టెక్ సెక్రటరియేట్, దీని ప్రధాన కార్యాలయము బంగ్లాదేశ్లోని ఢాకా, బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. ఇక బిమ్స్టెక్ ఏర్పాటైంది బ్యాంకాక్ డిక్లరేషన్. 1997లో ఈ బిమ్స్టెక్ అనేది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది. ఇక మనం జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల జరిగిన 6th బిమ్స్టెక్ సమ్మిట్ థీమ్ ఏంటిదో తప్పకుండా తెలుసుకోవాలి. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది 6వ సమ్మిట్. ఇక థీమ్ విషయానికి వస్తే తప్పకుండా థీమ్ మనము గుర్తుంచుకోవాలి. థీమ్ వచ్చేసి బిమ్స్టెక్ ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. బిమ్స్టెక్ ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. సో ఇది బిమ్స్టెక్ గురించి ఇన్ఫర్మేషన్. మరొకసారి చెప్తాను. బిమ్స్టెక్ కంట్రీస్ బంగ్లాదేశ్, ఇండియా, మ్యాన్మార్, శ్రీలంక,
థాయిలాండ్, నేపాల్, భూటాన్ 7 కంట్రీలు. నెక్స్ట్ వన్, ఫిషరీస్ ప్రొడక్షన్కి సంబంధించి, చేపల ఉత్పత్తికి సంబంధించి భారతదేశం వరల్డ్లో ఫిష్ ప్రొడక్షన్లో 2nd ప్లేస్లో ఉందని చెప్పేసి యూనియన్ ఫిషరీస్ మరియు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు ప్రకటించారు. కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఈ ఫిషరీస్ ప్రొడక్షన్లో టాప్లో అగ్రస్థానంలో చైనా ఉంది, 2nd ప్లేస్లో ఇండియా ఉంది. మరి గత 10 ఏళ్లలో ఏ స్థాయిలో ఉత్పత్తి జరిగిందో మనం తెలుసుకోవాలి. మనము తెలుసుకున్నాం ఇటీవల ఇండియా కోస్టల్ రేఖ, ఈ తీర ప్రాంతం అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. 11,098.81 11,098.81 కిలోమీటర్స్ మనకి తీరరేఖ ఉంది. ఇప్పుడు అప్డేటెడ్ తీరరేఖ కాబట్టి సో ఆ స్థాయిలో మనకి పొటెన్షియల్ ఉంది. ఈ చేపల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని, ద ఇన్కమ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఫిషరీస్ సెక్టార్ని బ్లూ రెవల్యూషన్ అని కూడా అంటారు, నీలి విప్లవం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మన ఫిషరీస్లో మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నామో చూస్తే 2013-14లో 95.79 lakh tons 95.79 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి మనం సాధించాము. అది 2023-24 నాటికి 184 లక్షల టన్నులకు పైగా ఫిషరీస్ ప్రొడక్షన్ని మనము సాధించాము. సో ఓవరాల్గా 2nd ప్లేస్లో ఉన్నాము. వరల్డ్ వైడ్ ఫిష్ ప్రొడక్షన్లో, ప్రపంచంలో ఈ చేపల ఉత్పత్తిలో ఇండియాస్ షేర్, భారతదేశపు వాటా 8% ఉంది. గుర్తుపెట్టుకోండి, 8% ఉంది. ఇక ఇండియాలో ఈ చేపల ఉత్పత్తిని ప్రమోట్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం కొన్ని పాలసీలు, కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. నేషనల్ మెరైన్ ఫిషరీస్ పాలసీ 2017, నేషనల్ మెరైన్ ఫిషరీస్ పాలసీ 2017, ఇది గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య అంటేనే చేప. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఈ స్కీమ్ కోసము 20,050 కోట్లు కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం 2020-21తో మొదలుపెట్టుకొని 2020-21 ఇయర్తో మొదలుపెట్టుకొని 2024-25 కాలానికి గాను 5 ఇయర్స్కి గాను 20,050 కోట్లు ఈ ఫిషరీస్ మరియు డిఫరెంట్ ఆక్వాకల్చర్ సెక్టార్కి కేటాయించడం జరిగింది. ఇక ఇటీవల మనం తెలుసుకున్నాం, భారతదేశంలో ఫస్ట్ ఆక్వాటెక్ పార్కును, ఈ ఆక్వాకల్చర్ని ప్రమోట్ చేయడం కోసము అస్సాం గవర్నమెంట్ భారతదేశంలో మొట్టమొదటి ఆక్వాటెక్ పార్కును కూడా లాంచ్ చేసింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక ఇండియా ష్రింప్ ప్రొడక్షన్లో, ష్రింప్ అంటే రొయ్యలు, ఈ రొయ్యల ప్రొడక్షన్లో, ఉత్పత్తిలో వరల్డ్ వైడ్ మనము 1st ప్లేస్లో ఉన్నాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రొయ్యల ఉత్పత్తిలో. నెక్స్ట్ వన్, బయోఫోర్టిఫైడ్ పొటాటోస్. త్వరలో భారత మార్కెట్లోకి బయోఫోర్టిఫైడ్ బంగాళాదుంపలు. ఇవాళ హిందూ పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇచ్చాడు, బయోఫోర్టిఫైడ్ పొటాటోస్ అని చెప్పేసి. మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం, ఇండియా ప్రపంచంలో ఈ పొటాటోస్ ఉత్పత్తిలో, ఈ బంగాళాదుంపల ఉత్పత్తిలో ప్రస్తుతం 2nd ప్లేస్లో ఉన్నాం. పొటాటోస్ కల్టివేషన్లో, ఈ బంగాళాదుంపల ఉత్పత్తిలో ప్రస్తుతం 1st ప్లేస్లో చైనా ఉంది, 2nd ప్లేస్లో ఇండియా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇది ఎవరిస్తారు డేటా? ఈ బంగాళాదుంపల ఉత్పత్తికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది పెరూ కంట్రీలో. సౌత్ అమెరికా దేశమైన పెరూలో ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్, అంతర్జాతీయ బంగాళాదుంపల కేంద్రం. దీన్నే పెరూ భాషలో CIP అంటారు. పెరూ భాషలో, పెరూ అనేది గుర్తుపెట్టుకోండి, సౌత్ అమెరికా. పెరూ క్యాపిటల్ వచ్చేసి లీమా, పెరూ దేశ క్యాపిటల్ లీమా. ఇక ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ పెరూ దేశంలో ఉంది. దాని నివేదిక ప్రకారము మనము ఈ డేటా మనకి ముఖ్యము. ఇక మరి ఏంటి బయోఫోర్టిఫైడ్ బంగాళాదుంపలు? మనకి జనరల్గా మనం తినే ఆహారంలో మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పోషకాలు ఏవైతే ఉంటాయో, ఐరన్ కావచ్చు, జింక్, విటమిన్ ఏ, ఇటువంటి పోషకాలు చాలా డెఫిసిట్లో ఉంటాయి, మనకి అవి అందవు మన ఆహారంలో. సో మనము ఈ పోషక విలువలను, ఈ న్యూట్రియంట్స్ని పెంపొందించడం కోసము, ఇంప్రూవ్ చేయడం కోసము బయోఫోర్టిఫికేషన్ అనే ఒక టెక్నిక్ యూస్ చేస్తారు. బయోఫోర్టిఫికేషన్
జనరల్గా 2 టెక్నిక్స్ ఉంటాయి, బయో ఫోర్టిఫికేషను, ఫుడ్ ఫోర్టిఫికేషన్. ఈ టర్మ్స్ వచ్చేసి బయోటెక్నాలజీలో మనకి చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా వెళ్ళిపోతాయి. ఇక్కడ బయో ఫోర్టిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంగాళాదుంప ఉంది. ఈ బంగాళాదుంపలో మనం పండించే పొటాటోస్లో ఈ మైక్రో న్యూట్రియంట్స్, జింకు, ఐరన్ లాంటివి లోపించాయి అనుకుంటే ఉదాహరణకు, వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని టెక్నాలజీలు, బయోటెక్నాలజీలు ఉపయోగించి వాటి విత్తనాలతో మొదలుపెట్టి ఆ బంగాళాదుంపల విత్తనాలు కావచ్చు, లేదంటే ఏవైతే వేర్లు, రూట్స్ ఉంటాయి కదా, ఆ జెర్మ ప్లాజంని వీళ్ళు మాడిఫై చేస్తారు. ఆ జెర్మ ప్లాజంని మాడిఫై చేసి కొన్ని టెక్నిక్ల ద్వారా ఆ సీడ్స్ని మాడిఫై చేస్తారనమాట. సో ప్లాంట్ గ్రోత్ నుంచే, మొక్కల పెంపుదల నుంచే మనము ఈ బయో ఫోర్టిఫికేషన్ టెక్నిక్స్ను ఉపయోగించి ఈ పోషకాలను పెంపొందించవచ్చు. అయితే ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఏంటంటే, ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ పర్పస్, ఉద్దేశం కూడా సేమ్, ఈ ఐరన్, జింకు అటువంటివి యాడ్ చేయాలి. అయితే ఏం చేస్తారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ వరి పంటను పండించాము అనుకుందాం. వరి పంటను పండించిన తర్వాత ఆ వరి పంటను ప్రాసెస్ చేసేటప్పుడు వాల్యూ అడిషన్లో భాగంగా ఈ మైక్రో పోషకాలని యాడ్ చేస్తారు. అంటే ఈ బయో ఫోర్టిఫికేషన్లో ఇంకా ఇది విత్తనం స్థాయిలోను లేదంటే వేర్ల స్థాయిలో ఉన్నప్పుడుగానే మనము పోషకాలను యాడ్ చేస్తూ ఉన్నాము. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్లో మాత్రము ఆ పంట చేతికొచ్చిన తర్వాత పోషకాలను టెక్నాలజీని ఉపయోగించి యాడ్ చేస్తూ ఉన్నాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు త్వరలో భారతదేశ మార్కెట్లోకి బయో ఫోర్టిఫైడ్ బంగాళాదుంపలు రాబోతా ఉన్నాయని చెప్పేసి పెరు దేశానికి చెందిన ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ డైరెక్టర్ జనరల్ సైమన్ హెక్ గారు ప్రకటించారు. ఆల్రెడీ ఇండియాలో కొన్ని స్టేట్లలో, కర్ణాటక, బెంగాలు, అస్సాం అటువంటి స్టేట్లలో విటమిన్ ఏ యాడ్ చేసిన బయో ఫోర్టిఫైడ్ స్వీట్ పొటాటోస్ ఆల్రెడీ ఉన్నాయట. ఈ బయో ఫోర్టిఫైడ్ స్వీట్ పొటాటోస్లో విటమిన్ ఏని యాడ్ చేస్తారు ఈ బయో ఫోర్టిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాలో కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు చెందిన సెంట్రల్ పొటాటో ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక రీజనల్ సెంటర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు చెందిన సెంట్రల్ పొటాటో ఇన్స్టిట్యూట్ షిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇది తప్పకుండా హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఐకార్ హెడ్ క్వార్టర్స్ అంటే న్యూఢిల్లీ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్ చదువుతా ఉన్నప్పుడు తప్పకుండా దాని ప్రధాన కార్యాలయం గుర్తుపెట్టుకుంటే వెళ్ళిపోతుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు ఇండియా బంగాళాదుంపల ఉత్పత్తిలో ప్రస్తుతం 2nd ప్లేస్లో ఉంది, 1st ప్లేస్ చైనా. మరి ఇండియాలో ఏ స్టేట్ టాప్ ఉంది అంటే ముఖ్యంగా 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో ఈ ప్రాసెస్డ్ పొటాటోస్, ఈ ప్రాసెస్ చేసిన బంగాళాదుంపల ఉత్పత్తి కావచ్చు లేదంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతులలో గుజరాత్ టాప్లో ఉంది. గుర్తుపెట్టుకోండి ఇది ప్రాసెస్డ్ పొటాటోస్ సంబంధించి ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ఇక మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన స్కీమ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనము ఒక మినిస్ట్రీ గురించి తెలుసుకున్నాం. ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసింది ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేసింది. దీనికోసం ఇటీవల కేంద్ర క్యాబినెట్ 6,520 కోట్లు కేటాయించింది. గుర్తుపెట్టుకోండి, 6,520 కోట్లు కేటాయించిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ అని తెలుసుకున్నాం. ఇందులో ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి అవసరమైన మౌలిక వసతులు, కోల్డ్ స్టోరేజ్ అటువంటివన్నీ నిర్మిస్తారని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ స్కీమ్లో భాగంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్స్ అని చెప్పేసి లాంచ్ చేసింది. ఆపరేషన్ గ్రీన్స్ ఇండియాలో ఈ పొటాటోసు లేదంటే టొమాటోసు, ఆనియన్స్, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు లేదంటే ఈ టమాటాలు రేట్లు అనేవి వోలటైల్గా ఉంటాయి. ఒకసారి హైలో ఉంటాయి, ఒకసారి తక్కువకు పడిపోతాయి. సో ఆ రేట్స్ని, ఆ ప్రైజెస్ని స్టెబిలైజ్ చేయడం కోసము, ఆ ధరలను స్థిరీకరించడం కోసము ఆపరేషన్ గ్రీన్స్ని లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం గతంలో. ఈ స్కీమ్లో భాగంగా దీన్నే టాప్స్ క్రాప్స్ అంటారు, టొమాటో, ఆనియన్, పొటాటోకి సంబంధించి. సో ఇది గుర్తుపెట్టుకోండి దేనికి సంబంధించి అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఇటువంటివి ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు డిస్కస్ చేసేటివి. రేపు పొద్దున్న సబ్జెక్ట్లో ఎకానమీ చదివేటప్పుడు ఏదైనా Group 2 లేదంటే ఏవైనా Group 4, Group 3 అటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా ఇటువంటి పాయింట్స్ వెళ్ళిపోతాయి. అందుకే మనము కొద్దిగా బ్యాక్గ్రౌండ్లోకి పోవాల్సిన అవసరం ఉంటుంది.
నెక్స్ట్ వన్, సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. సియాంగ్ అప్పర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈరోజు హిందూలో చాలా ఇంట్రెస్టింగ్ మల్టీపర్పస్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి ఇవ్వడం జరిగింది. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. చైనా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన డ్యామ్ను బ్రహ్మపుత్ర రివర్ పైన, టిబెట్లోని బ్రహ్మపుత్ర రివర్ పైన నిర్మిస్తూ ఉంది. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని చైనా నిర్మిస్తూ ఉంది. అందులో భాగంగా 5 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తూ ఉంది. సుమారుగా $167 బిలియన్, 167 బిలియన్ డాలర్స్తో చైనా 5 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది. మనం తెలుసుకున్నాం, బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో వేరే పేరుతో పిలుస్తారు. ఇండియాలో బ్రహ్మపుత్ర, టిబెట్లో యార్లాంగ్ సాంగ్పో అంటారు. యార్లాంగ్ సాంగ్పో అనే రివర్ పేరిట పిలుస్తారు. టిబెట్లో ఏమని పిలుస్తారు? యార్లాంగ్ సాంగ్పో. సింపుల్గా చెప్పాలంటే సాంగ్పో రివర్ అంటే టిబెట్లో బ్రహ్మపుత్ర అనేది అలా పిలుస్తారు. మరి ఏంటిది అసలు? ఇప్పుడు సియాంగ్ అప్పర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏంటి? ఎప్పుడైతే చైనా ఈ యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించాలి అనుకుంటా ఉందో, ముఖ్యంగా టిబెట్లోని బ్రహ్మపుత్ర నది పైన చైనా మెడాగ్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉంది. మెడాగ్ జల విద్యుత్పత్తి ప్రాజెక్టు. ఇందులో భాగంగా 60,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందట. దీనికి సంవత్సరానికి 60,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది ఈ మెడాగ్ ప్రాజెక్టుకి. చైనా నిర్మిస్తూ ఉంది. సో ఇండియా ఇటువంటి ప్రాజెక్టులు కనుక నిర్మిస్తే, ముఖ్యంగా ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర నది అనేది మన అరుణాచల్ ప్రదేశ్కి పైన ఉంటుంది, ఇక్కడ యార్లాంగ్ సాంగ్పో. మనకు వాటర్కి దెబ్బ, మన రాష్ట్రాలకి, మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి దెబ్బ అని చెప్పేసి మనమేం చేస్తూ ఉన్నాము, అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ రివర్ పైన, అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ రివర్, సియాంగు లేదా దీన్నే దిహాంగు అంటారు. సియాంగ్ నది లేదా దిహాంగ్ నది, 2 పేర్లు ఉంటాయి దీనికి, సియాంగ్ ఆర్ దిహాంగ్. ఈ సియాంగ్ నది పైన కేంద్ర ప్రభుత్వము, మన భారత ప్రభుత్వము ఒక అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉంది. దాని కెపాసిటీ వచ్చేసి 11,500 మెగావాట్లు. 11,500 మెగావాట్లు. ఎందుకంటే కౌంటర్ చేయాలి, చైనా నిర్మిస్తూ ఉన్న ప్రాజెక్టులని మనం కౌంటర్ చేయాలి అని చెప్పేసి మనం నిర్మిస్తూ ఉన్నాం. అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొంతమంది యాక్టివిస్టులు కావచ్చు, ట్రైబల్స్, ముఖ్యంగా గిరిజనులు, అక్కడ ఫార్మర్సు ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు చైనాకి కౌంటర్గా ఈ సియాంగ్ ప్రాజెక్ట్ని నిర్మిస్తాము అంటున్నారు, కానీ ఈ సియాంగ్ ప్రాజెక్ట్ని అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించడం వల్ల సుమారుగా 27 గ్రామాలు మునిగిపోతాయి అరుణాచల్ ప్రదేశ్లో. అందులోనూ అరుణాచల్ ప్రదేశ్లోని అది అనే ట్రైబు, అది అనే గిరిజన జాతి, అది అనే ఒక గిరిజన జాతి వీళ్ళు వలసలు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. సో మీరు చైనాతో చర్చించండి, ఈ ప్రాజెక్టుకు సంబంధించి చైనాతో చర్చించండి, అంతేగాని కాంపిటేటివ్గా సియాంగ్ ప్రాజెక్ట్ కట్టేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనకి బ్రహ్మపుత్ర రివర్ గురించి ఇంకొకసారి డీటెయిల్గా తెలుసుకోవాలి. బ్రహ్మపుత్ర రివరు టిబెట్లోని మౌంట్ కైలాస్కు దగ్గరలో, మౌంట్ కైలాస్ రేంజ్కు దగ్గరలో ఉన్న మానస సరోవర్ లేక్ సమీపంలో చెమ్యుంగ్ డుంగ్ గ్లేసియర్, చెమ్యుంగ్ డుంగ్ అనే హిమనీపాతం వద్ద బ్రహ్మపుత్ర నది పుడుతుంది. టిబెట్లో యార్లాంగ్ సాంగ్పో అంటారు. ఇలా తూర్పు దిక్కున ప్రవహించుకుంటూ వచ్చి, గుర్తుపెట్టుకోండి టిబెట్ అనేది చైనా ప్రాంతము, చైనా తమ దేశంగా భావిస్తుంది టిబెట్ని. ఇలా 1200 కిలోమీటర్లు ఈ యార్లాంగ్ సాంగ్పో ప్రవహించుకుంటూ వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బర్వా అని ఉంటుంది, ఒక శిఖరం, ఒక హిల్. నామ్చా బర్వా 7,755 సమ్ మీటర్స్ ఉంటుంది అది, ఆ పర్వతం. ఆ పర్వతం దగ్గర ఈ యార్లాంగ్ సాంగ్పో యూటర్న్ తీసుకుంటుంది. యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లోకి సియాంగు లేదా దిహాంగ్ లాగా ఎంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర భారతదేశంలోకి సియాంగు లేదా దిహాంగ్ అని పిలువబడే నదిగా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అస్సాంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బ్రహ్మపుత్ర నది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయిన ఈ ఎడమ సైడ్ ఉన్న ఉపనదులు ట్రిబ్యూటరీసు అస్సాంలోని లోహిత్తు,
దిబాంగ్ రివరు, లోహిత్ దిబాంగ్ రివర్లు ఆ సియాంగ్తో కలవడం ద్వారా బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది మనకి జాగ్రఫీలో చాలా వెళ్ళిపోతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి సియాంగు లేదా దిహాంగ్ లాగా ఎంటర్ అవుతుంది. ఇది దిబాంగు మరియు లోహిత్ రివరు అనేవి రెండు ఎడమ ట్రిబ్యూటరీస్ జాయిన్ అవ్వడం చేత బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది సియాంగ్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్, మెడాగ్ ప్రాజెక్టు టిబెట్లో నిర్మిస్తూ ఉంది చైనా. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆది ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హైవేల వెంబడి ట్రక్ డ్రైవర్ల కోసం అప్నాగర్ విశ్రాంతి సౌకర్యాలు. కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ హైవేల వెంబడి ట్రక్ డ్రైవర్లు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి రెస్ట్ ఉండదు. వాళ్ళు గంటల తరబడి ఆ వాహనాల్ని నడుపుతూ ఉంటారు. సో వాళ్ళకి రెస్ట్ కల్పించడం కోసము పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో, ఈ ఆయిల్ కంపెనీల సహకారంతో అప్నాగర్ రెస్టింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసింది. అప్నాగర్ విశ్రాంతి సౌకర్యాలు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ వీళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. వాళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. తద్వారా వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. జూలై 1, 2025 నాటికి 368 అప్నాగర్ యూనిట్లను ఏర్పాటు చేశారట. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏర్పాటు చేశాయి. ఇవి ఫ్యూయల్ స్టేషన్ల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గరనే ఏర్పాటు చేశారు. ఇక దీనికోసం అప్నాగర్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేశారట. ఇందులోకి లాగిన్ అయ్యి ఈ యాప్లో మనము వీళ్ళు ట్రక్ డ్రైవర్లు బుక్ చేసుకోవచ్చు ఆ రూమ్స్ని. నెక్స్ట్ వన్, వోల్కానో ఎరప్షన్ ఇన్ రష్యా. రష్యాలో ఇటీవల 8.8 మ్యాగ్నిట్యూడ్ రిక్టర్ స్కేల్ పైన 8.8 మ్యాగ్నిట్యూడ్తో ఒక తీవ్రమైన ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ భూకంపం దాటికి సునామీ వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ తర్వాత రష్యాలో ఇప్పుడు ఒక వోల్కెనో ఎరప్ట్ అయింది. ఈ 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రష్యాలోని ఫారెస్ట్ ప్రాంతమైన, రష్యాలోని తూర్పున ఉన్న కామ్చట్కా అనే పెనిన్సులాలో ఆ భూకంపం వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నిన్న 7 మ్యాగ్నిట్యూడ్తో మరొక ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ కామ్చట్కా పెనిన్సులా ప్రాంతంలో ఉన్న క్రాషనిన్నికో అనే ఒక వోల్కెనో ఎరప్ట్ అయింది. క్రాషనిన్నికో అనే అగ్నిపర్వతము బద్దలయ్యింది. ఇక్కడ మీరు చూస్తే క్రాషనిన్నికోవో ఈ కామ్చట్కా ప్రాంతంలో ఉంది. సో ఇది మనకి ఈ వోల్కెనో పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. 600 ఏళ్ల తర్వాత ఎరప్ట్ అయిందట. 600 ఏండ్ల తర్వాత ఇది ఎరప్ట్ అయ్యింది. అంత ఇంపాక్ట్ చూపించింది ఆ ఎర్త్క్వేక్. ఇక ఇక్కడ కురిల్ ఐలాండ్స్ ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ కురిల్ ఐలాండ్స్ అనేవి జపాన్కి రష్యాకి మధ్య డిస్ప్యూటెడ్ ఐలాండ్ టెరిటరీసు. అవి జపాను రష్యా మాదని కొట్లాడుతూ ఉంటాయి. బట్ ఆ కురిల్ ఐలాండ్స్ అనేది ప్రస్తుతానికైతే రష్యా కంట్రోల్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ స్టేట్ అవయవ దానంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆర్గాన్ డొనేషన్లో ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ నిలిచింది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్న జీవన్ దాన్ కార్యక్రమం, జీవన్ దాన్ ప్రోగ్రాము దీనికి మెయిన్ రీజన్ ఈ సక్సెస్కి. ఇక్కడ జీవన్ దాన్ పేరులోనే ఉంది, జీవనాన్ని అందించడము, జీవనాన్ని దానం చేయటము. ఈ ఆర్గాన్ డొనేషన్స్, ఈ అవయవాల దానంలో తెలంగాణ టాప్ ఉంది. ఆగస్టు 3న 15వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డేని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా గారు న్యూఢిల్లీలో నిర్వహించారు. దీన్ని నిర్వహించింది నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహించింది. ఇది హెల్త్ మినిస్ట్రీ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్. 2024లో తెలంగాణలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 4.88 ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయట. తెలంగాణలో 2024లో ప్రతి 10 లక్షల మందికి 4.88 ఆర్గాన్స్ని దానం చేయడం జరిగింది సగటున. ఇది నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. నేషనల్ యావరేజ్ 2024లో జస్ట్ 0.8 ఆర్గాన్ డొనేషన్స్ ఉంది. జాతీయ సగటు
2024లో 0.8 మాత్రమే ఉంది. ఇక దీనికి సంబంధించి తెలంగాణకు అవార్డు కూడా లభించింది. ఇక తెలంగాణ 2025లో ఈ ఆర్గాన్ డొనేషన్స్కి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చింది. ఇండియాలో ఈ ఆర్గాన్ డొనేషన్స్కి సంబంధించి 1994లో ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994. సో ఈ స్థాయిలో జీవనదాన్ ప్రోగ్రామ్ అనేది సత్ఫలితాలను ఇస్తూ ఉంది తెలంగాణలో. సో ఇది ఒక రోల్ మోడలు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలిచిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక ఫెంటాస్టిక్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎయిర్బస్ C295 ఎయిర్బస్ C295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము ఇండియన్ గవర్నమెంటు 2021 సెప్టెంబర్లో 2021 సెప్టెంబర్లో స్పెయిన్ కంట్రీకి చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ కంపెనీ, స్పెయిన్ కంట్రీకి చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీతో ఒక MOU కుదుర్చుకునింది. ఆ MOUలో భాగంగా 56 C295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లని మాకు అందించాలి అని చెప్పేసి ఆ ఒప్పందంలో ముఖ్యమైన లక్ష్యం. అయితే ఈ 56లో 16 C295 ఎయిర్క్రాఫ్ట్లని స్పెయిన్ కంపెనీ, ఈ ఎయిర్బస్ కంపెనీ డైరెక్ట్గా అందిస్తుంది. మరో 40 ఎయిర్క్రాఫ్ట్లని ఇండియాలోనే తయారు చేస్తారు. గుజరాత్లోని వడోదరా వద్ద ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, గుజరాత్లోని వడోదరా వద్ద ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ బ్రాంచ్ ఒకటి ఉందన్నమాట వడోదరలో. అక్కడ ఈ 40 ఎయిర్క్రాఫ్ట్లని తయారు చేశారు ఈ కంపెనీ సహకారంతో, ఎయిర్బస్ కంపెనీ సహకారంతో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అవసరమైన గూడ్స్, వస్తువుల్ని యుద్ధ సమయాల్లో ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. ఈ యుద్ధ విమానం ద్వారా 5 నుంచి 10 టన్నుల సామాగ్రిని, గూడ్స్ని మోసుకొని పోయే కెపాసిటీ ఉంటుందట. ఇది ఒకసారి దీనికి ఫ్యూయల్ నింపిన తర్వాత గాలిలో 11 గంటల పాటు కంటిన్యూస్గా నిరంతరాయంగా ఎగరగలదు అట. 11 గంటల పాటు కిందకి దిగకోకుండా ఎగురుతుంది. దట్ ఈస్ ద ఎండ్యూరెన్స్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఎయిర్క్రాఫ్ట్. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్ ఎక్స్ క్రూ 11 మిషన్. నాసా, అమెరికాకు చెందిన నాసా మరియు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ 11 మిషన్ని లాంచ్ చేశారు. క్రూ అంటే ఇక్కడ సబృందం అని అర్థం. క్రూ అంటే బృందము, సభ్యులు అని అర్థం. ఈ క్రూ 11 మిషన్లో భాగంగా 4 ఆస్ట్రోనాట్లని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది. ఈ నలుగురిలో 2 అమెరికాకు చెందిన వాళ్ళు. ఈ 4 2 నాసా ఆస్ట్రోనాట్లు, ఒకరు జపాన్కు చెందిన ఆస్ట్రోనాట్ ఒకరు, మరొకరు రష్యాకు చెందిన కాస్మోనాట్ ఒకరు. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని చెప్పవచ్చు. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇటీవల తెలుసుకున్నాం యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగంగా. ఇది కొన్ని దేశాల సహకారంతో ఏర్పాటైంది. నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా, జపాన్ స్పేస్ ఏజెన్సీల సహకారంతో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది, ISSని. మరి ఇప్పుడు ఈ క్రూ 11 మిషన్లో భాగంగా ఈ 4 ISSకి సక్సెస్ఫుల్గా వెళ్ళారు. వీళ్ళు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ISSలోకి వెళ్ళారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఎండీవర్ అనే ఒక డ్రాగన్ క్యాప్స్యూల్ ద్వారా వీళ్ళు ISSలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు అక్కడ 6 నెలల పాటు ISSలో రీసెర్చ్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాప్స్యూల్ అంటే ఈ రాకెట్ మోసుకుని వెళ్తుంది కదా, క్యాప్స్యూల్ అంటే అందులో ప్రయాణించే బాడీ అనమాట. ఆ క్యాప్స్యూల్ అంటే అందులో వీళ్ళు ప్రయాణిస్తారు. సో ఇది ISSకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇక ఈ క్రూ 11 అంటే వీళ్ళ 4తో పాటు
ఆల్రెడీ ఐఎస్ఎస్లో ప్రస్తుతం 7 ఉన్నారట. ఆ 7కి వీళ్ళు 4 యాడ్ అవుతారు కాబట్టి క్రూ 11 అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, కొన్ని ఫ్యూ క్వశ్చన్స్. కవచ్ 4.0 ఇది ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. కవచ్ 4.0 ఇది అసలు దేనికి సంబంధించింది? కవచ్ 4.0 అంటే ఏంటి, అసలు ఇదేంటి, ఇది ఎక్కడ ప్రవేశపెడతా ఉన్నారు? సో ఇది ట్రై చేయండి. అలానే కవచ్ 5.0 దీన్ని ఎక్కడ ప్రవేశపెడతా ఉన్నారు? దీన్ని ట్రై చేయండి. బుల్బుల్ వర్షన్ 2, ఈ బుల్బుల్ వర్షన్ 2 అనేది టెక్స్ట్ టు స్పీచ్ మోడల్. ఇది ఒక లాంగ్వేజ్ మోడల్, భాషా మోడల్. దీన్ని ఏ కంపెనీ లాంచ్ చేసింది? మీకు ఒక హింటు, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. ఇది తప్పకుండా ట్రై చేయండి ఇవి. ఇక భారతదేశపు మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ని ఏ స్టేట్ లాంచ్ చేయబోతా ఉంది? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్. సో డెఫినెట్లీ ఇవి ట్రై చేయండి. సో ఓవరాల్గా 4-5 క్వశ్చన్స్ అవుతాయి. ఇక మనం నిన్న అడిగిన వచ్చేసి సంసద్ రత్న అవార్డ్స్ 2025 ఎంతమందికి వచ్చింది అంటే 17 మంది ఎంపీలకు. ఇక అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని నల్లమల ప్రాంతంలో ఉన్న ఒక టైగర్ రిజర్వ్. ఇక్కడ పులులు 36 ఉన్నాయి. ఇక డిజిటల్ ట్రీ ఆధార్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన తొలి స్టేట్ ఏది ఇండియాలో అంటే తెలంగాణ. తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్లో ముకరా అనే గ్రామ పంచాయతీ, తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్ ముకరా గ్రామ పంచాయతీలో ఏం చేశారు అంటే ఈ చెట్లకి క్యూఆర్ కోడ్స్ని అసైన్ చేశారు. చెట్లకి క్యూఆర్ కోడ్స్, ఆ క్యూఆర్ కోడ్స్ని మనం స్కాన్ చేస్తే మన మొబైల్తో ఆ చెట్టు వయస్సు ఎంత, దాని హెల్త్ ఎట్లా ఉంది అన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. అయితే కొంతమంది జమ్మూ కాశ్మీర్ అని కూడా ఆన్సర్ చేశారు. జమ్మూ కాశ్మీర్ కూడా ఒక విధంగా కరెక్ట్. ఎట్లా అంటే చీనార్ చెట్లకు, జమ్మూ కాశ్మీర్లోని చీనార్ చెట్లు, చీనార్ ట్రీస్కి డిజిటల్ ట్రీని లాంచ్ చేసిన రాష్ట్రం అంటే జమ్మూ కాశ్మీర్. బట్ డిజిటల్ ట్రీ ఆధార్ ఓవరాల్గా అంటే ముకరా, తెలంగాణ. నెక్స్ట్ వన్, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది ఉక్రెయిన్లోని క్రిమియా పెనిన్సులాలో ఉంది. ఉక్రెయిన్లోని క్రిమియా పెనిన్సులాలో. అయితే దీనిపైన అటాక్స్ జరిగాయి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన. సో ఇప్పుడు రేడియేషన్, ఈ న్యూక్లియర్ రేడియేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీన్నే ఆటమ్స్ ఫర్ పీస్ అంటారు. ఆటమ్స్ ఫర్ పీస్ అంటే దీని ముఖ్య ఉద్దేశము ఈ న్యూక్లియర్ ఎనర్జీని మనము పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి, ఈ న్యూక్లియర్ ఎనర్జీని మనము శాంతియుతంగా వాడుకోవాలి, అంతేగాని ఇలా ఇంధనాలు తయారు చేయడం కోసం కాదు అని చెప్పేదే IAEA సంస్థ. ఇప్పుడు జపోరిజిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతంలో ఉంది. ఇది యూరప్లోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పవచ్చు. యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మరి ఇక క్రిమియా పెనిన్సులాని, ఈ క్రిమియా భూభాగాన్ని 2014లో రష్యా ఆక్యుపై చేసింది, ఆక్రమించింది. దానివల్లనే 2022లో ఫుల్ స్కేల్లో, పూర్తి స్థాయిలో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చిందని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు కొన్ని చూస్తే ఇక్కడ చెర్నోబిల్, ఈ చెర్నోబిల్ కూడా అప్పట్లో ఒక డిజాస్టర్ జరిగింది. ఇటువంటివన్నీ కూడా మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతాయి. ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఒడెసా ఉంది. ఒడెసా అనేది పోర్ట్, ఇది ఉక్రెయిన్ పోర్ట్, ఇది ఉక్రెయిన్ పోర్ట్. కీవ్ ఉక్రెయిన్ క్యాపిటల్, ఉక్రెయిన్ రాజధాని ఏది కీవ్. ఇక్కడ మరియుపోల్ అనేది ఉంది. మరియుపోల్ అనేది కూడా ఉక్రెయిన్లో ఒక ప్రాంతం అని చెప్పవచ్చు. ఉక్రెయిన్లో ఒక ప్రాంతము మరియుపోల్. మనకి ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో వెళ్ళిపోతాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు జస్ట్ ఇట్లాంటివి వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఈ ప్రాంతాలను ఇటీవల మనం వార్తల్లో చూసాము, ఇవి ఏ దేశానికి సంబంధించినవి అంటాడు. నెక్స్ట్ వన్, చైనాకి రష్యాకి మధ్య ఒక నావెల్ డ్రిల్ స్టార్ట్ అయింది. నౌకాదళ ఆపరేషన్ అని చెప్పవచ్చు. ఈ చైనా రష్యా రెండు కూడా బ్రిక్స్ కంట్రీసే కదా. చైనా రష్యా మధ్య సీ ఆఫ్ జపాన్లో, ఈ సీ ఆఫ్ జపాన్లో, ఈ జపాన్ సముద్రంలో, దీన్నే ఈస్ట్ సీ అంటారు, తూర్పు సముద్రం అంటారు దీన్నే. ఇక్కడ జాయింట్ సీ 2025 పేరిట, జాయింట్ సీ 2025 పేరిట ఒక నావికా ఎక్సర్సైజ్, నావెల్ డ్రిల్ మొదలైంది. సో
ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు అమెరికా ఎక్కువగా సుంకాలు వేస్తూ ఉంది బ్రిక్స్ కంట్రీస్ పైన. సో చైనాకి రష్యాకి మధ్య సాన్నిహిత్యము కోఆపరేషన్ పెరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ జరుగుతూ ఉంది, సీ ఆఫ్ జపాన్, ఈస్ట్ సీ. ఇక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీరు హొక్కాయిడో ఉంది, హొక్కాయిడో ద్వీపాలు, హొక్కాయిడో ఐలాండ్స్ అంటే ఏ కంట్రీ, జపాన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి, మ్యాపింగ్లో హెల్ప్ అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ వన్, భారత్ ట్యాక్సీ సర్వీస్. భారత్ ట్యాక్సీ సర్వీస్ ఇటీవల యూనియన్ కోఆపరేషన్ మినిస్టర్, సహకార మంత్రి అమిత్ షా గారు న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేషన్ పాలసీ 2025 జాతీయ సహకార విధానం 2025ని లాంచ్ చేశారు. అది లాంచ్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, సహకార రంగం అంటే పాల విప్లవము, డైరీ సెక్టారు ఇవి ఒక్కటే కాదు, ఈ కోఆపరేటివ్ సెక్టార్ సహకార రంగాన్ని భారతదేశంలో ఉన్న అన్ని రంగాలకి విస్తరింపజేయాలి. రైతులతో మొదలుకొని ట్యాక్సీలలో కూడా, ట్యాక్సీ సర్వీసెస్లో కూడా, ట్యాక్సీలు, ఫర్టిలైజర్స్ ఇటువంటి సెక్టార్లో మనం సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సహకార్ సే సమృద్ధి అని ఒక స్లోగన్ ఇచ్చారు. సహకార్ సే సమృద్ధి అంటే ప్రాస్పరిటీ త్రూ కోఆపరేషన్. ఈ సహకార రంగం వల్ల మనము విరాజిల్లుతామని చెప్పేసి దాని అర్థము. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ట్యాక్సీ సర్వీసులు అంటే ఓలా, ఉబెర్. ఈ ఓలా, ఉబెర్ వల్ల డ్రైవర్లు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వాళ్ళకి కొద్ది డబ్బులు వస్తాయి కానీ మెయిన్ డబ్బంతా పోయేది ఆ ఓలా, ఉబెర్ ఓనర్లకే. బట్ అలా కాకోకుండా భారతదేశంలో ఉన్న ఈ ట్యాక్సీ డ్రైవర్లకి అధిక ఆదాయాన్ని, మోర్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేసేందుకు, కల్పించేందుకోసము భారత్ ట్యాక్సీ సర్వీస్ని 8 కోఆపరేటివ్ సంస్థలు, 8 సహకార సంస్థలు కలిసి భారత్ ట్యాక్సీ సర్వీస్ పేరిట లాంచ్ చేశాయి. ఆల్రెడీ ఈ భారత్ ట్యాక్సీ సర్వీస్లో 200 మంది భారతీయ డ్రైవర్లని హైర్ చేసుకోవడం కూడా జరిగింది, వాళ్ళని ఇందులో చేర్చుకోవడం కూడా జరిగింది. మరి ఏం చేయబోతా ఉన్నారు, ఆ 8 కోఆపరేటివ్స్ ఏ ఉన్నాయి మనకు తెలుసుకోవాలా. ఆ 8 కోఆపరేటివ్స్లో కొన్ని నాబార్డు అటువంటివి ఉన్నాయి. ఆ 8 కోఆపరేటివ్స్లో అవన్నీ కూడా 8 కూడా మల్టీ స్టేట్ సహకారి ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్గా ఏర్పాటైంది. మల్టీ స్టేట్ సహకారి ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్గా ఏర్పాటైంది. దీంట్లో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC ఉంది, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఉంది, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషను, అలానే నాబార్డు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఇటువంటి సంస్థలు ఉన్నాయన్నమాట. ఇటువంటి 8 సహకార సంస్థలు ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే NCDC, ఈ NCDCకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వము 2000 కోట్లను కేటాయించిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. 2000 కోట్లు NCDCకి కేంద్ర ప్రభుత్వం. సో ఈ NCDC ఏం చేస్తుందంటే లోన్స్ ఇస్తుంది ఆ సహకార రంగాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం. సో ఇది భారత్ ట్యాక్సీ సర్వీస్. సో ఇప్పుడు వాళ్ళకి డ్రైవర్లకి అధిక ఆదాయం వస్తుందన్నమాట. ఓలాకి, ఉబెర్కి కాంపిటీషన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్లు 2025 సింగపూర్లో జరుగుతూ ఉన్నాయి, ముగిశాయి ఇవి. ఆక్వాటిక్స్ అంటే ఆక్వాటిక్స్ గేమ్స్, వాటర్ గేమ్స్, స్విమ్మింగ్ కావచ్చు, వాటర్ పోలో, ఇటువంటి వివిధ రకాల వాటర్ గేమ్స్. ఇందులో భాగంగా వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 ముగిసింది నిన్నటితో. ఆ వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 సింగపూర్లో జరిగింది. ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్లో అమెరికా నిలిచింది. అమెరికా ఓవరాల్గా 29 మెడల్స్ గెలుపొందింది, అందులో 9 గోల్డ్ మెడల్స్. సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా 20 మెడల్స్ గెలుచుకునింది, అందులో 8 గోల్డ్ మెడల్స్. ఇక కెనడా దేశానికి చెందిన స్విమ్మర్ సమ్మర్ మెకింతోష్ 4 గోల్డ్ మెడల్స్తో ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శనను కనబరిచింది, బెస్ట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వన్, కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ టోర్నీ. ఈ కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ టోర్నీని 9వసారి బ్రెజిల్ మహిళల జట్టు గెలుపొందింది. ఫైనల్లో కొలంబియా కంట్రీ పైన షూటౌట్లో 5-4 గోల్స్ తేడాతో, షూటౌట్లో 5-4 గోల్స్ తేడాతో గెలుపొందింది. సో బ్రెజిల్ 9వసారి గెలుపొందింది, వరుసగా 5వసారి అని చెప్పవచ్చు.
ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ న్యూఢిల్లీ. బిమ్స్టెక్ కంట్రీస్ 7 ఉంటాయి. థీము గుర్తుపెట్టుకోండి తప్పకుండా. భారతదేశం చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానం, ఫస్ట్ ప్లేస్ చైనా. సో ఈ స్కీమ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. బయోఫోర్టిఫైడ్ బంగాళాదుంపలు త్వరలో భారత మార్కెట్లోకి. సియాంగ్ అప్పర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్. ఇది హైవేల వెంబడి ట్రక్ డ్రైవర్ల కోసం అప్నాగర్ విశ్రాంతి సౌకర్యాలు పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వత విస్ఫోటనం రష్యా. అవయవ దానంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానం. గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామ్ జీవన్ దాన్ ప్రోగ్రామ్. ఎయిర్బస్ C295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీని స్పెయిన్ కంట్రీ చేసింది ఇండియాకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. స్పేస్ ఎక్స్ క్రూ 11 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము. క్వశ్చన్స్ దీనికి తప్పకుండా ఆన్సర్స్ ట్రై చేయండి. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఉక్రెయిన్, యూరప్లోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. చైనా రష్యా జాయింట్ నావల్ డ్రిల్ జాయింట్ సీ 2025 ఎక్సర్సైజ్ సీ ఆఫ్ జపాన్లో మొదలైంది. భారత్ ట్యాక్సీ సర్వీస్ను లాంచ్ చేసిన 8 కోఆపరేటివ్ సంస్థలు. దాని పేరు వచ్చేసి మల్టీ స్టేట్ సహకారి ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 సింగపూర్లో జరిగింది. ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ఆస్ట్రేలియా. కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ టోర్నీని రికార్డు స్థాయిలో 9వసారి గెలుచుకున్న బ్రెజిల్ మహిళల ఫుట్బాల్ టీం. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. And thank you everyone.